హాట్స్పాట్ టూ మచ్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది, తెలుగు తమిళ్లో. ఈ సినిమా జనవరిలో తమిళనాడులో థియేటర్స్ రిలీజ్ అయింది. ఇప్పుడు మార్చిలో అమెజాన్లో అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు తమిళ్లో. నేను ఈ పేరు విన్నాను ఎప్పుడు చిన్నప్పుడు. హాట్స్పాట్ అనేసి మనకు హాలీవుడ్ సినిమా ఉండేది, కామెడీ సినిమా. మన సద్దాం హుసేను, జార్జ్ బుష్ల పైన ప్లస్ రాకీ స్పూఫ్ లాగా ఉండింది. చాలా చాలా పాపులర్ సినిమా అది. ఈ పేరు ఎక్కడ విన్నాను ఈ మధ్య అనుకున్నాను, కానీ సినిమా హాట్స్పాట్ 2 అన్నారు, పార్ట్ 2. మరి పార్ట్ 1 చూడాలా, ఈ సినిమా చూడాలంటే అనుకుని స్టార్ట్ చేశాను. సినిమా స్టార్టింగ్లోనే మనకు హాట్స్పాట్ పార్ట్ 1 ఈ తమిళ డబ్బింగ్ సినిమా అది రీక్యాప్ వేశారు. అది చూస్తే గుర్తొచ్చింది, నేను చూశాను ఈ సినిమా 2 ఏళ్ళ క్రితమో 3 ఏళ్ళ క్రితమో వచ్చింది, ఆహాలోనే చూశాను ఈ సినిమాని. సో మొత్తం గుర్తొచ్చింది. దాంట్లో కూడా సేమ్ హాట్స్పాట్ 1లో ఏదైతే ఉందో హాట్స్పాట్ 2లో కూడా అదే ఉంది. అదే డైరెక్టరు, అదే ప్రొడ్యూసరు, అదే యాక్టర్లు అందరూ. ఈసారి కొత్తగా ప్రియా భవానీ శంకర్ యాడ్ అయింది హాట్స్పాట్ 2లో. ప్లస్ థియేటర్స్ రిలీజ్ అయినప్పుడు మన విష్ణు విశాల్ తమిళ హీరో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు తమిళనాడులో. ఇక ఓటీటీ కదా అని చూశాను, చిన్న సినిమానే. అంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాలంటే అవసరం లేదు, బట్ చూస్తే మంచిదే. అది కూడా ఆహారంలో ఉంది కాబట్టి ఎవరైనా ఈ సినిమా చూడాలనుకుంటే పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్ట్ 1లో 4 కథలు ఉంటాయి. ఒకటి మెయిన్ మన హీరో కథ, అతను 3 కథలు చెప్తాడు ఇంకో అతనికి. ఆ 3 కథలకి ఈ మెయిన్ కథకి సంబంధం ఉండదు, కానీ జస్ట్ 4 కథల సినిమా అది. ఇది కూడా అంతే, దీంట్లో కూడా 4 కథలు ఉంటాయి. ఒకటి మెయిన్ కథ, మన ప్రియా భవానీ శంకర్ మెయిన్ కథ. ఆమె ఒక 3 కథలు చెప్తుంది, సేమ్ పార్ట్ 1 మాదిరే. ఇక ఈ 3 కథల్లో మొదటి కథ వచ్చేసి మనకు హీరో ఫ్యాన్స్ వారి మధ్య. అంటే మనకు వాళ్ళ పేర్లు మార్చినా మనకు అర్థమవుతుంది అది రజనీకాంత్, కమల్ హాసన్ ఫ్యాన్స్ కొట్టుకోవడము. ఈ తమిళనాడు బ్యాక్డ్రాప్ కాబట్టి. సో బట్ తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు చాలా మటుకు తెలుగు హీరోలు, తెలుగు రెఫరెన్స్లు, తెలుగు పదాలు బాగానే వాడుకున్నారు. అదేం పెద్దగా అనిపించలేదు. ఆ హీరో వాళ్ళ హీరోల గొడవలు అనేది, ఫ్యాన్స్ మధ్య గొడవ అనేది మనకు అంతా తెలిసిన విషయమే. దాంట్లో పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ అది ఓకే. అక్కడికి 50 నిమిషాలకి ఇంటర్మిషన్ వేశారు, ఇంటర్వెల్ కార్డు. ఆ తర్వాత రెండవ కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఇంట్రెస్టింగ్ అంటే ఈ మధ్య మనకు శివాజీ తెలుసు కదా, మనకు ఆడవాళ్ళ బట్టల మీద కామెంట్ చేశాడు, అలాంటి కథ అనమాట ఇది. సో ఒక తండ్రి కూతుళ్ళ మధ్యన ఆ బట్టల గురించి, ఆ స్త్రీ స్వేచ్ఛ గురించి ఉంది. ఆ కథ నచ్చింది. అందులో తండ్రి క్యారెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అది మంచిగా అనిపించింది నాకు అది. ఆ తర్వాతకి మూడో కథ వచ్చేసరికి కొద్దిగా సైన్స్ ఫిక్షన్ యాడ్ చేశారు. అంటే టైం ట్రావెల్, ఫ్యూచరు, అంటే 2025లో జరుగుతున్న కథకి 2050లో లింక్ పెట్టి నాకు ఇలా కొద్దిగా సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టము. ఏమంటే దీనికి చిన్న బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ లేవు కాబట్టి అలా అంతా డ్రామాతోనే నడిచిపోయింది సినిమా అంతా. అంటే పాటలు లేవు, ఫైట్స్ లేవు, యాక్షన్ లేవు, డ్యాన్సులు లేవు, సెట్స్ లేవు, ఏమీ లేవు. సింపుల్గా అంత కొత్త వాళ్ళే, అన్ని కొత్త ముఖాలే, ఒక్క ప్రియా భవానీ శంకర్ తప్ప. ఇక 4వ కథ మనకు మన మెయిన్ ప్రియా భవానీ శంకర్ది. అది సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఓకే అనిపించింది నాకు అంటే పార్ట్ 1 కూడా చూశాను కాబట్టి అది కూడా అప్పుడు కూడా ఓకే అనిపించింది. కొద్దిగా సెన్సిటివ్ టాపిక్స్, బోల్డ్ టాపిక్స్ని ఫన్నీగా, హ్యూమరస్గా టచ్ చేశారనిపించింది ఈ సినిమాలో. ప్లస్ ఇది అంటే అడల్ట్ సినిమా అయితే కాదు, కానీ అంటే స్కిన్ షో కానీ, గ్లామర్ కానీ, ఇలాంటి అడల్ట్ సీన్స్ ఏం లేవు. కానీ బట్ డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా అడల్ట్స్కి సంబంధించిన టాపిక్స్, లైక్ లెస్బియన్ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రేమ పేరుతో జరిగే సిచ్యువేషన్షిప్ అని, ఇంకా చాలా ఉన్నాయి, బెంచింగ్ అని, గించింగ్ అని, ఎన్ని రకరకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, అవన్నీ డిస్కస్ చేశారు. సో పర్లేదు, బాగానే ఉంది, ఓకే అంటారు. బట్ ఫ్యామిలీతో లేదా పిల్లలతో చూద్దాం కొద్దిగా ఇబ్బందే. జంటగా చూడొచ్చు, ఒంటరిగా చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు. ఎస్పెషల్లీ మగవాళ్ళకు కొద్దిగా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సినిమా. సో హాట్స్పాట్ అది హాట్ షాట్స్, ఫారెన్ సినిమా, అమెరికా సినిమా హాట్ షాట్స్, ఇది హాట్స్పాట్. సో ఆహానే కాబట్టి, ఓటీటీనే కాబట్టి చూసేయచ్చు. అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, తెలుగు రిఫరెన్స్లు బాగా ఉన్నాయి. మన తెలుగు యాక్టర్లని, తెలుగు పొలిటీషియన్స్ని బాగా టచ్ చేశారు, తెలుగు మీమ్స్ అన్నీ బాగానే ఉంది, చూడొచ్చు. ఒక 2 గంటల సినిమా, టైంపాస్, ముఖ్యంగా మగవాళ్ళకి నచ్చుతుంది. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.